దేవుని కృప. ఎక్కడ దొరుకుతుంది దేవుని కృప మనకి? Where can you find? Where do you get it? How do you get it? What is the exact location where you can get the grace of God? ఎక్కడ దొరుకుతుంది దేవుని కృప? 4వ వచనం మొదటి మాట్లాడినాడు, క్రీస్తు యేసునందు. కొరింథీ పత్రిక 1:4. ఇన్ క్రైస్ట్ జీసస్. మీకేమైనా అర్థమైందా? Do you find anything strange or different than what you read normally? సహజంగా మనం చదివేటువంటి దానికన్నా ఏదైనా మీకు ఏమైనా డిఫరెంట్గా అనిపించిందా? ఏమైనా క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీరు ప్రభు గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎలా మాట్లాడతారు? యేసు క్రీస్తు అంటారా, క్రీస్తు యేసు అని అంటారా? క్రీస్తు అంటే రెండు పలకాల్సి వచ్చినప్పుడు యేసు క్రీస్తు అంటారా, క్రీస్తు యేసు అంటారా? యేసు క్రీస్తు అని మనం అంటాం. మనమే కాదు, యేసు క్రీస్తు యొక్క హాఫ్ బ్రదర్స్ అయిన యాకోబు కావచ్చు, యోధా కావచ్చు, యాకోబు పత్రిక రాసిన, యోధా పత్రిక రాసిన యేసు క్రీస్తు అనే పదాన్ని ఉపయోగించారు. అలాగే ఆయన శిష్యులైన యోహాను కానీ, అలాగే పేతురు కానీ ఆయన గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు యేసు క్రీస్తు అనే పదాన్ని ఉపయోగించారు. కానీ అపోస్తలుడైన పౌలే ఎక్కువగా క్రీస్తు యేసు అనేటువంటి పదాన్ని ఆయన ఉపయోగిస్తూ ఉంటారు. క్రిస్టాలజీ, క్రీస్తు శాస్త్రాన్ని కనుక మనం చదవగలుగుతున్నప్పుడు, దేవుని చిత్తమైతే రాబోయే రోజుల్లో మన బైబిల్ స్టడీస్లో ఈ జబర్నికల్లో ఈ ప్రత్యక్ష గుడారం బైబిల్ స్టడీ అయిపోయిన తర్వాత మనము రాబోయే దినాల్లో చదువుకుంటాము క్రిస్టాలజీ, క్రీస్తు శాస్త్రం గురించి. ఈ క్రీస్తు శాస్త్రం, క్రిస్టాలజీలో ఈ ఫ్రేజ్కి క్రీస్తు యేసు ఏంటి, యేసు క్రీస్తు ఏంటి, ఎందుకు ఆ పదాలు, ఎందుకు ఈ ఫ్రేజ్ని ఉపయోగించడం అంటానికి కూడా దాని వెనుక కూడా ఒక ప్రత్యేకమైనటువంటి భావన, ప్రత్యేకమైనటువంటి ఆలోచన. క్రీస్తు యేసు అని యేసు క్రీస్తు అన్నప్పుడు అందరూ కూడా యేసు క్రీస్తు యొక్క మానవత్వాన్ని, ఒక హ్యూమానిటీని, ఆయన శారీరక మానవుడిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి కార్యాలను సూచిస్తూ ఉంటుంటే, ఈ క్రీస్తు యేసు అని పౌలు పలికినప్పుడు ఆయన యేసు క్రీస్తు యొక్క అధికారాన్ని, ఆయన యొక్క ఏమని సిలువలో చేసినటువంటి కార్యాన్ని సూచించేటువంటిదిగా ఇందులో మనము చూస్తూ ఉన్నాం. ఆయనలో చూసేటువంటి కార్యం. పౌలు దీంట్లో నూతన నిబంధన గురించి ఆలోచన చేసినప్పుడు నూతన నిబంధనలో సుమారుగా 24 సార్లు క్రీస్తు యేసు అనేటువంటి ఈ ఫ్రేజ్ని ఉపయోగించడం జరిగింది. సుమారు అందులో 20 సార్లు ఇదే పదాన్ని పౌలు ఇలాగే నూతన నిబంధనలు తన పత్రికలో దాన్ని ఉపయోగించారు. ఎందుకు క్రీస్తు క్రీస్తు కన్నా క్రీస్తు యేసు అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా యేసు క్రీస్తు యొక్క అధికారాన్ని, క్రీస్తును ముందు పెడుతూ క్రీస్తు అనేటువంటి ఒక అభిషేక్తుని, లేదా ఆయన మెస్సయ్య అనేటువంటి పదాన్ని క్రీస్తు అని అంటాం కనుక, హీబ్రూలో మెస్సయ్య అనేటువంటి పదాన్ని ఆయన గ్రీక్లో క్రిస్టోస్ అని అంటారు కనుక, క్రిస్టోస్ అని సూచించినప్పుడు ఆయన యొక్క భూ సంబంధమైనటువంటి కార్యక్రమాల గురించి మాట్లాడలేదు, కానీ ఆయన దైవికమైనటువంటి కార్యాల గురించి, ఆయన రక్షించుట అనే ఒక కార్యాన్ని జరిగించడానికి వచ్చిన వాడిగా, క్రీస్తును రక్షకునిగా ప్రజెంట్ చేసేటువంటి విధానాన్ని అపోస్తలుడైన పౌలు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఈ మాట మనకి ఇంకా అర్థం కావాలంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన, తన ఆత్మీయ కుమారుడిగా పరిగణింపబడిన తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఈ క్రీస్తు యేసు అనే పదం ఎందుకు ఉపయోగించాడో
ఎలాంటి సందర్భాన్ని ఉద్దేశించి ఉపయోగించాడో ఇందులో మనం చూస్తూ ఉంటాము. 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది అని అంటున్నాడు. It connects. Paul highlights the phrase Christ Jesus in spite of Jesus Christ to denote or to describe, to highlight Christ's authority as Messiah and his work of his saving work on the cross. ఆయన రక్షించేటువంటి పనిని, ఆయన యొక్క దైవత్వాన్ని, అలాగే ఆయన అధికారాన్ని కూడా సూచించినట్లుగా మనము క్రీస్తు యేసు అనేటువంటి పదాల్లో మనం చూస్తున్నాం. యేసు క్రీస్తు అన్నప్పుడు ఆయన మానవ కోణాన్ని మనం చూస్తున్నాం. కానీ క్రీస్తు యేసు అన్నప్పుడు ఆయన యొక్క మిషన్, ద మిషన్, ఆయన ఏ మిషన్ మీద వచ్చాడో, ఏ పరిచయం మీద వచ్చాడో, ఏ బాధ్యత మీద, ఏ పని మీద వచ్చాడో ఆ పనిని నెరవేరుస్తున్న వాడుగా, ఆయన లోకాల్లో పాపులను రక్షించడానికి వచ్చిన వాడుగా, ఆయన రక్షకుడుగా, ఆయన అధికారము కలిగిన వాడుగా, దేవుడుగా, దైవ కుమారుడుగా ఈ పౌలు ఈ మాట ద్వారా పరిచయం చేస్తున్నారు. ఇది కేవలం పేరు మాత్రమే కాదు, కానీ ప్రతి క్రైస్తవునికి ఇది ఒక సమాధానకరమైన ఒక స్థితి. యేసు క్రీస్తు అన్న క్రీస్తు యేసులో అనబడిన ఒక స్థితి ఏంటి అంటే, మనం ఎక్కడ భద్రపరచబడ్డావు, క్రైస్తవుడా నువ్వు ఎక్కడున్నావు, విశ్వాసి ఎక్కడున్నావు, ఆయన ద్వారా రక్షించబడినటువంటి నీవు ఎక్కడున్నావు, వేర్ ఇస్ యువర్ లొకేషన్, వేర్ ఇస్ యువర్ ప్లేస్ అని ఒకవేళ మనల్ని మనం ప్రశ్నించుకుంటే, మనం ఎక్కడున్నామంటే మనము క్రీస్తులో మనము ఉన్నాం. వీఆర్ ఆల్ ఇన్ ఎక్కడ? క్రైస్ట్. వీఆర్ ఆల్ ఇన్ క్రైస్ట్. మనం క్రీస్తు. అసలు నీకు నాకు ఏది కావాలన్నా అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 1:3 ఆయన మాట్లాడుతూ, మన ప్రభు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తు నందు పరలోక విషయంలోని ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. ఎక్కడట? యేసు క్రీస్తు నందు. ఇట్ ఈస్ ఎ లొకేషన్. క్రీస్తులో ఉండటం అనేది ఒక ప్లేస్. ఇట్స్ ఎ సెక్యూర్డ్ ప్లేస్, ఎ ప్రొటెక్టెడ్ ప్లేస్, ఎ బ్లెస్డ్ ప్లేస్ దట్ ఎవ్రీ క్రిస్టియన్ హ్యాస్ బీన్ ప్లేస్డ్ ఇన్ బై ద లార్డ్, బై గాడ్. కొరింథీ పత్రిక 1:4 క్రీస్తు యేసునందు మీరు అనుగ్రహింపబడ్డ దేవుని కృపను చూసి మీ విషయమైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రక్షణ అనేది దేవుని ఏంటిది? రక్షణ అనేది దేవుని కృప. గాడ్స్ గ్రేస్ ఇన్ క్రైస్ట్. 4 వచనాలు 5 వచనాలు. 6వ వచనం చదువుతాం చూడండి. 5వ వచనం 5 వాక్యాలు ఉన్నాయి. క్రీస్తుని గురించిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున. క్రీస్తుని గురించిన సాక్ష్యము మీలో స్థిరపరచబడిపోయినందున. 5, 6, 7 వచనాలు కనుక మనం చూడగలుగుతున్నప్పుడు ఈ వచనాలకి మొదటి 4, 5 వచనాలకి గ్రేస్ ఆఫ్ God's grace in Christ, grace of God in Christ, క్రీస్తులో దేవుని కృప అని 5, 6 వచనాలు చదువుతున్నప్పుడు 6, 7 వచనాలు మనం చూస్తున్నప్పుడు దానికి మనం పెట్టగలిగినటువంటి పేరు ఏంటంటే గిఫ్ట్ ఆఫ్ క్రైస్ట్ టు ది చర్చ్. సంఘానికి క్రీస్తు ప్రభు యొక్క బహుమానం. గిఫ్ట్ ఆఫ్ క్రైస్ట్ టు ది చర్చ్. ఏంటది? క్రీస్తుని గురించిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున అంటాడు. మీలో స్థిరపరచబడి క్రీస్తుని గురించిన సాక్ష్యం ఏంటిదా? సాక్ష్యం. వాట్ ఈస్ ద టెస్టిమనీ దట్ బీయింగ్ కన్ఫర్మ్డ్ బై ది లార్డ్? ఏంటిదనంటే ఆ సాక్ష్యము అన్న మాట దగ్గర మనము సువార్త అనే పదాన్ని ఉపయోగించుకున్నాం. క్రీస్తుని గురించిన సాక్ష్యము
ఆయన ప్రవక్తలు, ఆయన సేవకులు ప్రకటించినటువంటి ప్రకటన, అపోస్తలులు బోధించినటువంటి బోధ కూడా అంతా కూడా క్రీస్తుని గురించిన సాక్ష్యము కొరింథీ సంఘంలో ప్రజల్లో ఏర్పడిందట, స్థిరపరచబడింది. They accepted the gospel. They accepted the gospel. అంత మాత్రమే కాదు, it is confirmed. సువార్త వారి జీవితాల్లో స్థిరపరచబడింది. ఇది వారి జీవితాల్లో సువార్త ఉంది, సువార్త ప్రభావం చేత వారు పట్టబడ్డారు అనే విషయము అది ఆ ఇన్వార్డ్ వరకు సువార్త వారి హృదయాల్లో పనిచేసినటువంటి తీరును బట్టి, అలాగే బాహ్యంగా వారు కనపరిచినటువంటి క్రియలను బట్టి అది వారిలో సువార్త వీరిలో స్థిరపరచబడింది అనే విషయాన్ని పౌలు సంఘాన్ని చూసి చెప్పగలుగుతున్నాడు. ఒక వ్యక్తిని చూసినప్పుడు ఈ వ్యక్తిలో సువార్త స్థిరపరచబడింది, సువార్త ఇతరులో ఉంది. డూ యూ రియలైజ్? అలాంటి విషయాలు మీరు గమనించగలుగుతున్నారు, ఆలోచిస్తున్నారు. ఆర్ యూ ఏబుల్ టు సీ ది గాస్పెల్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ అదర్ పీపుల్ అరౌండ్ యూ ఇన్ చర్చ్? సంఘంలో మీతో పాటు ఉన్నటువంటి వారి జీవితంలో సువార్త స్థిరపరచబడటం, సువార్త ద్వారా వారు కట్టబడటం. మనం కొంతమంది చూసినప్పుడు వీరిలో ధనాహంకారం బాగా ఉంది, డబ్బు మీద ప్రీతి ఎక్కువ ఉంది, అధికారాల మీద ప్రీతి ఉంది, నగలు నట్ర బంగారాల మీద వస్త్రాల మీద అమితమైన ప్రేమ ఉంది, ఫోన్ల మీద కార్ల మీద వస్త్రాల మీద అమితమైన ప్రేమ వీళ్ళకి ఉంది అనే విషయాలు మనం ఎలా చూడగలుగుతున్నామో, ఎలా చూస్తున్నామో వీరిలో సువార్త స్థిరపరచబడింది అనేటువంటి దృష్టి కూడా మనం చూడగలుగుతాం. మనలో సువార్త, క్రీస్తుని గురించిన సాక్ష్యము, ఆయన వాక్యము, ఆయన సందేశము, ఆయన రక్షణ సందేశము, సువార్త మనలో స్థిరపరచబడిందని బయటకు కూడా కనిపించగలుగుతారు. వారి జీవితంలో కనబడింది. ఎలా చెప్పగలుగుతాం? హౌ కెన్ యూ సే that the gospel, the message of the gospel was confirmed in the church of Corinthians, or in the Christians of Corinthians? కొరింథీ సంఘంలో సువార్త స్థిరపరచబడిందని ఎలా చెప్పగలము అంటే 6వ వచనంలో మనం చదువుతున్నాం. సమస్త ఉపదేశం, ప్రతి విషయంలోనూ, అనగా సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానంలోనూ ఏమయ్యారట? ఐశ్వర్యవంతులు. దే ఆర్ రిచ్. వాళ్ళు కల్చరల్ రిచ్చే, మెటీరియల్ పరంగా కూడా వాళ్ళు రిచ్చే, ధనవంతులే, భౌతికమైనటువంటి సంపద ఆ దేశం, ఆ పట్టణం అంతా కూడా ఉంది. అనేక రకాలైనటువంటి ద రిచ్ ఇన్ ది కల్చర్, ద రిచ్ ఇన్ ది పోయిట్రీ, ద రిచ్ ఇన్ ది డిబేట్స్, ద రిచ్ ఇన్ ది ఫిలాసఫీ. తత్వజ్ఞానంలోనూ భౌతిక సంబంధమైనటువంటి జ్ఞానంలోనూ, పెద్ద పెద్ద భవనాల్లోనూ, పెద్ద పెద్ద వ్యాపారాలు చేయడంలోనూ, ధనాన్ని సంపాదించడంలోనూ, దే ఆర్ ఆల్ రిచ్ ఇన్ ది మెటీరియలిస్టిక్ వరల్డ్. అండ్ ఆల్సో ది ఫెయిత్ఫుల్ పీపుల్ of the people in the church, the faithful church, also rich in the knowledge of the scriptures. The true richness, నిజమైన ధన సంపద, నిజమైన ఆస్తిపరుడు ఎవరు అంటే ప్రతి విషయంలోనూ, అనగా సమస్త ఉపదేశంలోనూ, సమస్త జ్ఞానంలోనూ ఏమయ్యారు? చెప్పాలి. I want you to follow. నేను గమనించాలని కోరుతున్నాను. I want you to follow. సమస్త జ్ఞానంలో, ఉపదేశంలో వారు ఐశ్వర్యవంతులయ్యారు. సమస్త ఉపదేశము, ఉపదేశం అంటే ఏమంటారు? ఇది అసలైనటువంటి బోధ. ఇది అసలైన గ్రీకు పదాన్ని ఉపయోగించడం ఏమిటి తెలుసా? లోగోస్. లోగోస్ సమస్తమైన ఉపదేశం అని అంటే దాని అర్థం ఇది అట్రెన్స్ అని అన్నాడు, లోగోస్ అన్నాడు, ఉపదేశం అన్నాడు, స్పీచ్ అన్నాడు, నాలెడ్జ్.
క్రీస్తును గురించిన సందేశం, ఉపదేశం. క్రీస్తు ఆయన యొక్క దైవత్వాన్ని గురించి, ఆయన యొక్క మానవ కోణాన్ని గురించి, ఆయన శరీరధారిగా రావడాన్ని గురించి, ఆయన పొందిన శ్రమల గురించి, ఆయన తీసుకున్న సిలువల గురించి, అందులో ఆయన పెట్టిన ప్రాణాన్ని గురించి, ఆయన యొక్క మరణాన్ని గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి, ఆయన తండ్రి ఎందుకు ఆయన మరణ తిరిగి వెళ్ళడాన్ని గురించి, వెళ్తూ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని గురించి, ఆయన తండ్రి కుడిపార్శ్వన కూర్చుని మన పక్షాన దేవుని దగ్గర విజ్ఞాపన చేయడానికి గురించి, ఆయన మరలా తిరిగి రెండవ రాత్రిలో ఆయన రాబోతున్నటువంటి విషయాలన్నింటి గురించి ఇది సంపూర్ణమైన ఐశ్వర్యవంతులుగా ఉన్నారు. దిస్ ఈస్ హౌ we can come to the conclusion that the gospel message was or has been confirmed in their lives. సమస్త ఉపదేశములు, laws, the word, in the speech, in the utterance, they are enriched. అలాగే ఉపదేశం అన్నాడు, తర్వాత సమస్త జ్ఞానములు, in the knowledge. నాలెడ్జ్ అనేటువంటి పదానికి చాలా చాలా కాంప్లికేటెడ్ అయినటువంటి పదాన్ని ఉపయోగించాడు. కానీ నాసిస్ GNOSIS నాసిజం అనేటువంటిది ఆదిమ సంఘంలో చాలా సంవత్సరాలు సంఘాన్ని పట్టి పీడించిన అతి భయంకరమైనటువంటి ఒక జబ్బు తర్వాత రోజుల్లో మార్చుకుంది. సమస్త జ్ఞానంలోనూ లాగోస్ అండ్ సమస్త ఉపదేశంలోనూ లాగోస్, సమస్తమైన జ్ఞానంలోనూ నాసిస్. వారు ఐశ్వర్యవంతులయ్యారు. అంటే దే నో ది ట్రూత్, ద డాక్ట్రిన్ ఆఫ్ ది గాస్పెల్. సువార్త అంతా వారికి అర్థమైపోయింది. సువార్త అంతా వారు సంపూర్ణంగా ఎరిగిన వారుగా ఉన్నారు. ఎరిగిన వారుగా మాత్రమే కాదు, కానీ దే హ్యావ్ ది ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్, అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని కూడా వారు చూపించారు. ఈరోజు సంఘము రెండు కలిగి ఉంటారు. ఒకటి, we all should know about Christ. Not only knowing, but also it should be an experimental, or it should be experiential knowledge. అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానము క్రీస్తు గురించి మనకు కావాలి. We need to listen, we need to grasp the knowledge, we need to understand the knowledge of the gospel, and we should walk in a way that the gospel demands us to walk. అలాంటి జీవితాలు సంఘానికి రోజున మనకి కావాలి. 8-9 వచ్చిన మన ప్రభువైన యేసుక్రీస్తు దినమును 7వ వచనం, కనుక ఏ కృపావరములను లోపం లేక మీరు నిరపరాధులై ఉన్నట్లు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. సస్టైనింగ్ పవర్ ఆఫ్ క్రైస్ట్. మొదటిది గ్రేస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. రెండవది ఏంటి? గిఫ్ట్ ఆఫ్ క్రైస్ట్ టు ది చర్చ్. గ్రేస్ ఆఫ్ గాడ్, గిఫ్ట్ ఆఫ్ క్రైస్ట్, అండ్ నౌ ది సస్టైనింగ్ పవర్ ఆఫ్ క్రైస్ట్. ఏమన్నాడు 7వ వచనంలో, కనుక ఏ కృపావరమందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. సస్టైనింగ్ పవర్. అంతవరకు తర్వాత 8వ వచనంలో, మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉన్నట్లు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మళ్ళా ఇలా సేమ్ పదాన్ని ఉపయోగించాడు. వారు సువార్తలు ఎలా స్థిరపరచబడ్డారో అని చెప్పాడో, అలాగే దేవుడు వారిని స్థిరపరచును అనే మాట ఉపయోగించాడు. I want to tell you the most important thing in the Christian doctrine is this. ఇందులో 4వ వచనాన్ని చదువుతున్నప్పుడు వారు రక్షణ ప్రారంభాన్ని మాట్లాడాడు. 6-7 వచనాలు మాట్లాడుతున్నప్పుడు వారు రక్షణలో ఆ కృపలో ఎదిగిన విధానాన్ని గురించి పౌలు మాట్లాడాడు. ఇక్కడ 8-9 వచనాలు చూస్తున్నప్పుడు వారు యేసు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు లోపం లేకుండా జీవిస్తున్న
ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూపుల గురించి కూడా మాట్లాడుతుంది. యు అండర్స్టాండ్? దిస్ ఈజ్ మోర్ పీస్ఫుల్ లైఫ్. ఇక్కడ ఇంకో మాట నేను జ్ఞాపకం చేయాలి. వారు ప్రారంభ జీవితంలో వారు చేసింది ఏమీ లేదు. వారు ముగింపు జీవితంలో కూడా వారు చేయగలిగింది ఏది? సువార్తలో స్థిరపరిచిన వాడు ఆయన. ఆయన కృపలో రక్షణను అనుగ్రహించిన వాడు ఆయన. ఆ రక్షణను అంతం వరకు నిలవబెట్టి స్థిరపరిచేవాడు కూడా ఈజ్ ది ఎబ్రీ 12వ అధ్యాయంలో ఆయన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడు. ఈజ్ ద ఫినిషర్, ఈజ్ ద బిగినర్ అండ్ ఈజ్ ద ఫినిషర్. ఆయన రక్షణను అనుగ్రహిస్తాడు, ఆయన రక్షణను ముగింపు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు వచనాలు చాలా ఇంపార్టెంట్ డాక్టర్. రక్షణ గురించి రక్షింపబడిన వారు తెలుసుకోవాలి, రక్షణ ఎదుగుతున్న వారు తెలుసుకోవాలి, రక్షణ గురించి రక్షణ అనుభవాన్ని ఇంకా పొందుకోలేనటువంటి వారు కూడా ఈ విషయాల గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ది గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపే, దేవుని కృపే, దేవుని కృపే. యోధపత్రిక 24వ వచనం. ప్రతి ఆదివారము నేను ఆ మాటను మీతో చదువుతాను. చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా? తొట్టెడుకుండా నిన్ను కాపాడుటను, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారము యుగమునకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగును గాక. ఆమేన్. తొట్టిలోకుండా మిమ్మల్ని కాపాడు. Who can keep you? Who can secure you? Who can protect you? It is not you who can stand by yourself. నీ వలన నువ్వు నిలబడలేవు. You cannot do it by your own strength. ఇది మన వలన ఏది కాదు. ఆయన మనల్ని తొట్టిలోకుండా పడిపోకుండా కాపాడేవాడు. తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలువబెట్టుటకు శక్తి కలిగిన వాడు. ఆయనే మనల్ని కాపాడగలిగిన వాడు. ఇంకో మాట చదువుదామా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. కడవరి కాలమును బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆశ్వాసము పరలోకమందు ఆయన మొదలు పెడుతున్నాడు. ఆయన విశ్వాసము కర్త ఆయనే, దాన్ని కొనసాగించేవాడు, దాన్ని ముగించేవాడు కూడా ఎవరు? ఆయన. ప్రారంభంలోనూ అంతంలోనూ నీ పాత్ర ఏమి లేదు. ప్రారంభం నుండి అంతవరకు it is only by his grace. ఆయన కృప వలన దేవుడు వారిని ఎన్నుకుంటున్నాడు. ఆ కృప వలన దేవుడు వారిని నూతన సృష్టిగా మారుస్తున్నాడు. ఆ కృప వలన వారిని విమోచిస్తున్నాడు. ఆ కృప వలన వారిని దత్తపుత్రులుగా చేసుకున్నాడు. ఆ కృప వలన ఆయన నీతిమంతులుగా మారుస్తున్నాడు. ఆ కృప వలన వారి పాపముల నుండి క్షమిస్తున్నాడు. ఆ కృప వలన తిరిగి జన్మింపజేస్తున్నాడు. ఆ కృప వలన తన ప్రజలను పరిశుద్ధత వైపు నడిపిస్తున్నాడు. సమస్తము జరిగిస్తున్నవాడు ఆయన. చదువు కొరింథీ పత్రిక 1వ అధ్యాయము. ఆయనే మన క్రీస్తు దినమందు, ద డే ఆఫ్ ద లార్డ్, డే ఆఫ్ గాడ్, యెహోవా దినమందు అని పాత నిబంధనలో ఉంటుంది. అది క్రీస్తు దినము. ఈజ్ ద జడ్జ్. God is going to judge people through Christ. క్రీస్తు ద్వారా ఆయన ప్రజలను తీరుస్తున్నాడు. ఆ తీర్పు దినమందు ఎవరు నిరపరాధులై ఉన్నట్లు. నిరపరాధులు. మీరు నా నుంచి ఒక మాట అడుగుతాను. నిరపరాధులు అన్న మాట దేనికి సంబంధించిన బాగా చెప్పండి. ఎక్కడ వింటాం ఈ మాట?
దేవుడు మనల్ని నిరపరాధులుగా పెట్టెలో ఉన్నాము కాపాడుతూ తన మీరు మహిళలకు ఆనందంతో నిర్దోషులు మనలో పెట్టుకుంటూ నిర్దోషులు నిరపరాధులు ఆయన నిలబెట్టడానికి శక్తి కలిగినటువంటి దేవుడు అని. ఈరోజు ఎందుకు ఎలా నమ్మగలం? పౌలు హౌ Paul is appreciating the good things that are in the lives of Christians of కొరింథీయులో ఉన్న విశ్వాసం యొక్క మంచితనాల గురించి ఎలా మాట్లాడుతున్నాడు? తర్వాత రాబోయే విషయాల్లో ఎంతో భయంకరమైనటువంటి గద్దింపును పౌలు వేయాల్సి ఉండగా, అంత లోపం ఉండగా, అంత భయంకరం ఉండగా, అసలు ఇమ్మోరాలిటీ, ఇంజస్టిస్, సెక్షువల్ ఈ ఇంప్యూరిటీ ఇవన్నీ సంఘంలో ఉండగా పౌలు వీరిని ఎలా ఎలా ప్రాసెస్ ఎలా వారిని పొగుడుతున్నాడు? ఎలా? మీలో ఒకడు తల్లి భార్యను ఉంచుకున్నాడు, తల్లి భార్యతో పాటు ఉంటున్నాడు అన్న ఒక భయంకరమైనటువంటి నేరారోపణ చేస్తున్న మందలిస్తున్నటువంటి పౌలు అలాంటి సంఘంతో ఈ విషయాలు ఎలా మాట్లాడగలుగుతున్నాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉన్నట్లు అంతవరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. వారి జీవితం ఎలా ఉంది? సెక్షువల్గా ఇమ్మోరల్గా ఉన్నారు, అనీతివంతమైన బ్రతుకుతున్నారు. వారు త్రాగుబోతులుగా ఉన్నారు, తిరుగుబోతులుగా ఉన్నారు. త్రాగుడికినో, తిరుగుబోతుతనానికినో, వ్యభిచారానికి పెట్టేది పేరుగా కొరింథీ ప్రాంతం ఉంటే ఆ కొరింథీ ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసుని గురించి మాట్లాడుతూ క్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉన్నట్లు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. How can a person like Paul can say this? అరే వారి జీవితాలేమో అంత దారుణంగా ఉన్నాయి కదా, అంత భయంకరంగా ఉన్నాయి కదా, అలాంటి వారిని ఎలా పౌలు ఇలా మాట్లాడుతున్నాడు? ఆయన స్థిరపరుస్తాడు అని మనం అనగలమా? మీరు మారరా, మీ బ్రతుకులంతే, మీ జీవితాలంతే అని మనం నిందలు వేస్తాం. మనం ఎడ్యుకేట్ చేస్తాం, మనం కౌన్సిలింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. కానీ పౌలు ఇక్కడ ఆయన అంతం వరకు మేము స్థిరపరచును. ఎలా ఎలా చెప్తాడు? ఒకటే రీజను 9వ వచనం, ఒకటే రీజన్, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ రీజన్ ఈజ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసములకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన ఫెయిత్ఫుల్నెస్. All was not based on people's merit or people's behavior or people. He was not dependent upon people. ప్రజల మీద కాదు, జనుల మీద కాదు, మనుషుల మీద కాదు, దేవుని మీద చూస్తాడు. ఆయన నమ్మకం, ఆయన పిలుచుకున్నాడు. It is He who called them through His grace, through His Christ, through Christ His Son. ఆయన కుమారుడు ఆయన పిలుచుకున్నాడు. ఆయన పిలుచుకున్నాడు. మనం ఆయన పిలవడం కాదు, ఆయనే మనల్ని పిలుచుకున్నాడు. మనం ఆయనను ప్రేమించడం కాదు, ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. యోహానులో ఆ మాటను చూస్తున్నాం. మనం కాదు ప్రభువా నన్ను రక్షించమని అడిగింది, అది ఆయన కృప చేత కొరింథీ సంఘాన్ని కానీ మనల్ని కానీ ఆయన రక్షించుకున్నాడు. ఆ మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన ఆయన సహవాసం. ఎవరితో సహవాసం? ఎవరితో సహవాసం? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. యు ఆర్ కాల్డ్ టు హ్యావ్ ఫెలోషిప్. బాగా ఇష్టమైన మాట కొయినోనియా అనే పదం, గ్రీక్ పదం వాడిందంటే అది ఫెలోషిప్. కొయినోనియా ఫెలోషిప్ ఏంటి? ఫెలోషిప్ సహవాసం ఏంటి? ఈ సహవాసం ఏంటి? ఎన్నో వచనాలు ఉన్నాయి కానీ లెటర్స్ మనం 2 వచనాలు లెటర్స్ ఇంటూ ది 2 verses వెరీ క్విక్. రోమపత్రిక 8:29, రోమ 8:29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడు ఉన్నాడు. దేవుడు ఎవరు ముందు ఎరిగిను వారు తన కుమారుడితో సారూప్యం గల వారు వారు ముందుగా నిర్ణయించను. నెక్స్ట్
హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10 నుంచి 16. 10 నుంచి 16 లేదా 10 నుంచి చూడండి. ఎవరి నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవరి వలన సమస్తము కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణ కర్తలు శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయడం ఆయనకు పరిశుద్ధపరచు వారికి, పరిశుద్ధపరచబడే వారికి అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచును కానీ సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపడుతుంది. సమాజం మధ్య నీ కీర్తిని గానం చేస్తున్నాను నేను, మరియు నేను ఆయనను నమ్ముకుని ఉందును అని, ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని చెప్పుచున్నాడు. చూసారా 14 కాబట్టి ఆయన పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకు జీవితకాలమందు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడై ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఇక్కడ? What all is wanted to convey to the readers of this epistle is కుమారత్వం. ఆయన కుమారుడై ఉన్నాడు. ఆయనకి దేవుడు తనకిచ్చినటువంటి పిల్లల్ని నా సహోదరుడు అని ప్రభువు పిలవడానికి ఏమాత్రం కూడా ఏమడట్లేదట, సిగ్గుపడట్లేదు. He is not ashamed. Christ is not ashamed to call the people that were being given by the Lord, by God, as ఏమన్నాడు? సర్వెంట్స్ అని అంటున్నారు. నేను ఆ సర్వెంట్స్ అని అంటున్నా. ఏమంటున్నాడు? నా సహోదరుడు. చూసారా 12వ వచనంలో, ఈ నామమును నా సహోదరులకు ప్రచురపడుతున్నాను, నా సహోదరులకు ప్రచురపడుతున్నాను. దీని ద్వారా మనం ఏం పొందుకుంటున్నామంటే, మనము ఆయనతో చూడండి 17వ వచనం, కావున ప్రజల పాపం నుండి పరిహారం కలుగుటకై, ప్రజల పాపంలో పరిహారం కలుగుటకై దేవుడి సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చింది. సహోదరు వంటి వాడు. ఆయన సహవాసానికి ఎందుకు పిలిచడం అంటే, ఆయనతో పాటు సహోదరుడుగా, ఆయనతో పాటు కుమారుడుగా మనం ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకుంటాడు. ఎంత గొప్ప సందేశాలు దేవుడు మన గురించి మాట్లాడుతున్నాడు. ప్రతి సంఘం లోపాలు అనేకమైన ఉన్నాయి. పౌరు లోపాలను ఎక్కడా కూడా దాచిపెట్టలేదు. అలాగే వారిలో ఉన్నటువంటి మంచిని కూడా, వారిలో దేవుడు చేసిన కార్యాన్ని కూడా ఎక్కడ కూడా మరుగు చేయలేదు. పౌరులు నిరంతరం వారి విషయమై అలాంటి వారి జీవితాల్లో కూడా దేవుడు చేసిన ఆయన చూపించిన కృపను బట్టి పౌరులు నిరంతరం దేవునికి, నా దేవునికి ఏమన్నాడు? ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. కృపను బట్టి, ఆయన చేసినటువంటి, ఆయన ఇచ్చిన బహుమానాన్ని బట్టి, అలాగే వారు లోపం లేని వారితో ఉన్న విధానాన్ని బట్టి, వారు పొందుతున్న రక్షణను బట్టి, వారు వాక్యంలో సంపూర్ణమైన జ్ఞానవంతులుగా ఐశ్వర్యవంతులుగా మాట్లాడని బట్టి, ఆ వాక్యము ద్వారా వారు సిద్ధపడడం ద్వారా ప్రభు రాకడ కొరకు నిరపరాధులుగా వారు నిలబడగలిగినట్లుగా దేవుడు చూపించిన ఆ కృపను బట్టి, వారి జీవితాలు ఇంత ట్రాన్స్ఫర్మేషన్ తేగలిగిన దేవుని కృపను బట్టి పౌలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. మనం కూడా let us be thankful for the grace of God in our lives, and let us recognize how the work of the grace have been doing its job in our lives. కృప అనేది ఈ విధంగా మన హృదయాల్లో కూడా పనిచేస్తుంది కూడా మనం పరిశీలించేద్దాం. కృప కనుక మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగితే దేవుడు మన వెనక్కి విడబాయి ఆయన కుమారుని యొక్క సహవాసానికి పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన మనుషులు కాకపోవచ్చు, నేను కాకపోవచ్చు, మీరు కావచ్చు, మనం ఎవరు కాకపోవచ్చు, కానీ ఆయన నమ్మదగిన దేవుడు. This is the whole thing. This is the thing that echoes throughout the whole epistle. ఇదే మాట పౌలు పత్రికలన్నింటిలో ప్రత్యేకంగా
ఈ సన్నిధిలో చేరిన మమ్మల్ని దర్శించండి. అవును, కొరింథీ సంఘానికి రాస్తూ మాట్లాడిన మాటలు వాటిని మేము నెరవేర్చుకున్నాం. వారు ఏ విధంగా ప్రభు చూపించారు, క్రీస్తులో వారిని ఏ విధంగా